హాయ్ ఫ్రెండ్స్, మాకు ఈ వారానికి సరుకులు అనమాట. ఇవి మొత్తం ఎంత అవుతుందో ఒకసారి చెప్పండి. మీరు ఈ కామెంట్ రూపంలో చెప్పండి, నాకు తెలియపరచండి. అంటే ఏమేమి కొన్నామంటే, ఇవి మిరపకాయలు, ఇవి దేవుడికి పువ్వులు, చామంతి పువ్వులు అనమాట. 3 రకాలు 4 రకాలు వేస్తాడు. ఇవి దోసకాయలు, తర్వాత ఈ వంకాయలు, ఇవి బీరకాయలు, నెక్స్ట్ ఏదో మామిడికాయలు అయిపోతున్నాయి కదా, పప్పు కూర అన్నిటికీ ఇవి శామదుంపలు, ఇవి వచ్చేసి ఎగ్స్, తర్వాత ఇవి తాటి ముంజలు కూడా ఇంకా అయిపోతాయి కదా, అందుకు ఇంకా మిగిలిన కూరలు కొంచెం ఇంట్లో ఉన్నాయి. మాకు ఇంటి దగ్గర ఆకుకూరలు అవి పండుతాయి కదా, అందుకే ప్రస్తుతానికి ఈ వారానికి ఇవి తెచ్చాను. ఈ మొత్తం ఎంత అవుతుందో మీకు ఐడియా ఉందా? ఐడియా ఉంటే ఒకసారి చెప్పండి కామెంట్ రూపంలో. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ అడుగుతున్నాను. అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి, నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా ఇవ్వండి. అలాగే ఇవన్నీ కలిపి నాకు కామెంట్ రూపంలో కూడా చెప్పండి ఎంత ఉంటాయి అనేసి. మామిడికాయలు మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్, చూడండి, చాలా పెద్ద కాయలు అనమాట. బాగున్నాయి కాయలు, నాకు చాలా బాగా నచ్చాయి, అందుకే తీసుకున్నాను. ఇంకా అయిపోతుంది కదా మామిడికాయలు, ఇంకా కూరల్లోకి పప్పుల్లోకి అన్నిటికీ వాడుకోవచ్చు అనేసి తీసుకున్నాను. ఉందండి, నా వీడియో మాత్రం చూడండి, లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఈరోజు ఈ వారం మాకు కావలసిన కూరగాయలు అనమాట. మాకు ఇంట్లో ఎలాగ ఆకుకూరలు ఉంటాయి, బచ్చల కూర ఉంటుంది, తర్వాత పొన్నగంటి ఆకు ఉంటుంది, గోంగూర ఉంటుంది. అందుకని చెప్పేసి ఎగ్స్ మాత్రం డైలీ తింటాం కదా, అందుకు ఎగ్స్ కంపల్సరీ తెస్తాను. మళ్ళీ అయిపోతే మళ్ళీ తీసుకుంటాను అనమాట. ముంజలు కూడా ఇంకా అయిపోతాయి కదా, అందుకే 3 డజన్లు తీసుకున్నాను.